హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ వాళ్ళలోకి. ఏంట్రా వీడు బండి చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, వీఆర్ ప్లానెడ్ టు గో టు తిరుత్తని మురుగన్ టెంపుల్, అదే సుబ్రహ్మణ్య స్వామి గుడికి ట్రైన్లో వెళ్దామని అనుకున్నాం. పుత్తూరు నుంచి తిరుత్తనికి ఉదయాన్నే 5:20కి పుదుచ్చేరి మెమో ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి వెళ్దామని అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ మేము ట్రైన్ని మిస్ అయ్యాం. సరే, అందుకని ఇంకా బండిలోనే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఓ హుసనా, అయ్యా, రోడ్డు జాగిలంగా ఉందని 100-200 కొట్టకాకు. 50-60 పో. అట్నే చిన్నయ్య. ట్రైన్ మిస్ అవ్వడానికి కారణం నేనన్నమాట. ఇంట్లో లేట్ చేశాను, అందుకని ఇంకా ట్రైన్ మిస్ అయిపోయాం. ఇక ప్రయాణం అలా సాఫీగా కొనసాగుతుంది. ఇంకా వెళ్తున్న సమయంలో ఈ తమిళనాడులో ఎలక్షన్ కోడ్ రన్ అవుతుంది. ఎలక్షన్స్ ఉన్నాయిగా, ఇంకా అందుకని ఎలక్షన్ కోడ్స్ రన్ అవుతుంది. సో అందుకని మా అన్న మొబైల్ మౌంట్ని తీసేద్దామని అన్నాడు. ఎందుకంటే ఇంకా పోలీస్ చెకింగ్స్ ఉంటాయి ఎక్కువగా. ఇక అన్ని వర్క్స్ని కంప్లీట్ చేసి సరైన ఒక వీడియో తీసుకున్నాం. ఇంకా మళ్ళీ తిరిగి ప్రయాణాన్ని కొనసాగిద్దామని నిర్ణయించి ఇంకా బయలుదేరాం. వెళ్తున్న సమయంలో నగరి దగ్గర సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంది. మా తమ్ముడు ఎప్పుడు నేను వెళ్ళలేదు అక్కడికి అని అన్నాడు. సరే అని రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్దామని మా అన్న చెప్పాడనమాట. మేము వెళ్ళే రోడ్డు మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. 6 వే రోడ్ వేస్తున్నారంట, అందుకని మొత్తం రెడీ చేస్తున్నారు. ఫైనలీ మేము తిరుత్తనికి ఎంటర్ అయ్యాము. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తనిగై మలై పై నిర్మించబడింది, అంటే కొండపైన నిర్మించబడింది. కొండపైన ఆలయం నిర్మించడం పురాతన భారతీయ సాంప్రదాయం. ఇది ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉండే ప్రదేశంగా భావించబడుతుందంట. ఆలయానికి వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళొచ్చు. మొత్తం 365 స్టెప్స్ ఉన్నాయి. ఇవి సంవత్సరంలోని రోజులను సూచిస్తుంది. రెండవది రోడ్డు ద్వారా పైకి వెళ్ళొచ్చు అనమాట. మేమైతే రోడ్డు ద్వారానే పైకి వెళ్ళాము. ప్రత్యేకంగా భక్తులు ఈ గుడికి రావడానికి కారణం ఏమిటంటే మనశ్శాంతి కలుగుతుందని, కోపం తగ్గటం, విజయం పొందటం, ఇలాంటి మంచి పనులు జరుగుతాయని నమ్మకం. ముఖ్యంగా యువత చదువు, ఉద్యోగం, ధైర్యం కోసం ఇక్కడ పూజలు చేస్తారు. ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన క్షేత్రం అంట. ఇక పైకి చేరుకున్నాం. ఈ టెంపుల్ మురుగన్ స్వామి యొక్క 6 పవిత్ర క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ స్వామి యోధుడుగా కాకుండా శాంతి స్వరూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామి వల్లీదేవితో వివాహం చేసుకున్నారని నమ్మకం. భక్తులకు శాంతి, ధైర్యం, విజయం కలుగుతుందని భావిస్తారు. సరేనే ఇక దర్శనానికి ప్రారంభమయ్యాము. మా యొక్క దర్శనము 10 నిమిషాల్లో కంప్లీట్ అయింది. అంతగా రష్ అయితే ఏం లేదు, ఫ్రీగానే దర్శనం అయింది. ఇంకా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం తీసుకున్నాం. ప్రసాదంలో పులిహోర, లడ్డు ఇంటికి తీసుకున్నాం కొన్ని, ఇంకా కొన్ని మేము తినడానికి తీసుకున్నాం. పులిహోర అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ పులిహోరనే ప్రిఫర్ చేస్తా ప్రసాదంగా. ఈ ఆలయం పురాతన కాలం నుండి ఉన్నది. కొన్ని శాసనాల ప్రకారం ఇది కనీసం 2000 సంవత్సరాల ప్రాచీనత కలిగి ఉందని చెప్తారు.
ఇక్కడ లార్డ్ మురుగస్వామి అసురుడు అయిన సూరపద్ముని జయించిన తర్వాత శాంతి కోసం నివసించిన స్థలంగా భావిస్తారు. తిరుతని అనే పేరులో తని అంటే శాంతి అనే తమిళ పదం నుండి వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రాన్ని తనికాచలం అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని ముఖ్యంగా పల్లవ డైనస్టీ కాలంలో అభివృద్ధి చేశారు. తరువాత చోళ డైనస్టీ రాజులు కూడా ఆలయాన్ని విస్తరించి శిల్పకళను అభివృద్ధి చేశారు. ఈ ఆలయంలోని శిల్పాలు, గోపురాలు ద్రవిడియన్ స్టైల్లో నిర్మించబడ్డాయి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెబుతాను. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్లో 3 టైప్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. 1 నగర స్టైల్, 2 వేసర స్టైల్, 3 ద్రవిడియన్ స్టైల్. నగర స్టైల్ అంటే నార్త్ ఇండియాలో మనం ఎక్కువగా చూడొచ్చు టెంపుల్స్ అనేవి. వీటిని గుప్తాస్ సామ్రాజ్యం అనే వాళ్ళు స్థాపించారు. అండ్ 2 వేసర స్టైల్, ఇవి వచ్చి సెంట్రల్ ఇండియాలో మనం ఎక్కువగా చూడొచ్చు. వీటిని చాళుక్య డైనస్టీ వాళ్ళు ప్రారంభించారు. 3rd వన్ ద్రవిడియన్ స్టైల్, ఇది సౌత్ ఇండియాలో ఉంటాయి. వీటిని పల్లవస్ ప్రారంభించారు. మనం మెయిన్గా మన సౌత్ ఇండియాలో చూసేవన్నీ ద్రవిడియన్ స్టైల్స్ మాత్రమే. ఈ విధంగా మన ఇండియాలో ఈ 3 టైప్ ఆఫ్ స్టైల్స్ అనేవి ఉంటాయి. ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత ఇంకా రిటర్న్ అయ్యాము ఇంటికి. ఇంకా రిటర్న్ అవుతున్న సమయంలో ఇంకా వచ్చేటప్పుడు ఇంకా ఆకలేసి ఇంకా ఇడ్లీ తిన్నాము. ఇంకా మంచిగా ఉంది ఇడ్లీ అయితే. ఇంకా రిటర్న్ వచ్చి చెప్పాక ముందే ఇంకా నగిరి దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని, క్లైమేట్ అయితే మంచిగా ఉంది, వ్యూ పాయింట్స్ కూడా బాగుంది చూడడానికి అక్కడ నుంచి. ఇంకా చిన్నపిల్లలు అయితే ఆడుకోవడానికి ప్లేసెస్ అయితే కూడా ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. We will meet you on the next video. Tata, bye bye.